బాణసంచా అక్రమ నిల్వ వ్యాపారానికి సంబంధించి రాష్ట్రంలో 3,219 కేసులు నమోదయ్యాయని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. వీటిలో 2,753 కేసులు పరిష్కరించామని చెప్పారు. 152 కేసుల దర్యాప్తులో 314 కేసులు విచారణలో ఉన్నాయని తెలిపారు. 2014 నుంచి 2025 వరకు 26,65,51,743 రూపాయల విలువైన అక్రమ బాణసంచను పోలీసులు స్వాధీనం చేసుకున్నారన్నారు. బాణసంచ నిల్వల్లో అన్ని ప్రమాణాలు పాటిస్తున్నామని తెలిపారు. 2014 నుంచి 2025 వరకు చెల్లుబాటు అయ్యే లైసెన్స్ లేకుండా అక్రమ బాణసంచా నిల్వ మరియు వ్యాపారానికి సంబంధించి రాష్ట్రంలో మొత్తం 3,219 కేసులు నమోదయ్యాయి. వీటిలో 2,753 కేసులు పరిష్కరించడమైనది, 152 కేసులు దర్యాప్తులో ఉన్నాయి అధ్యక్ష, మరియు 314 కేసులు విచారణలో ఉన్నాయి అధ్యక్ష. 2014 నుంచి 2025 వరకు పోలీస్ శాఖ వారు స్వాధీనం చేసుకున్న అక్రమ బాణసంచా నిల్వల మొత్తం విలువ 26,65,51,743 రూపాయలు అధ్యక్ష. రెండో ప్రశ్నకు సమాధానం, స్వాధీనం చేసుకున్న బాణసంచాను పోలీస్ స్టేషన్ల ఏర్పాటు ప్రకారం తాత్కాలికంగా సురక్షితమైన మరియు గుర్తించబడిన ప్రదేశాల్లో తాత్కాలికంగా నిల్వ చేయడం జరిగింది మరియు అనంతరం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం వాటిని నిర్వీర్యం చేయడం కూడా జరిగింది అధ్యక్ష. మూడో ప్రశ్నకు సమాధానం, బాణసంచా నిల్వ చేసేటప్పుడు తీసుకున్న జాగ్రత్తలు. బాణసంచాను కొంతకాలం వరకు మాత్రమే నిల్వ చేయడం జరుగుతుంది మరియు వీటిని ప్రధాన పోలీస్ స్టేషన్ భవనాలకు సురక్షిత దూరంలో ఉన్న ప్రత్యేకమైన గాలి వెలుతురు ధారాళంగా వచ్చే గదుల్లోని కానీ షెడ్లోని కానీ నిల్వ చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఇసుక బకెట్లు, నీటి బకెట్లు మరియు అగ్నిమాపక యంత్రాలను నిల్వ ప్రదేశాలు అందుబాటులో ఉంచడం జరిగింది. నిల్వ ప్రదేశాలను విద్యుత్ వైరింగ్, విద్యుత్ సరఫరా లైన్లు, బహిరంగ మంటలు మరియు హీట్ని ఉత్పత్తి చేసే వనరులకు దూరంగా కూడా ఉంచడం జరుగుతుంది అధ్యక్ష. మండే స్వభావం గల పేలుడు పదార్థాలు లేదా ప్రమాదకరమైన వస్తువులకు దూరంగా బాణసంచా నిల్వ చేయడం జరిగింది.